హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము నెక్స్ట్ ఫిల్టర్ అయిన కెమెరా రా ఫిల్టర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ ఫిల్టర్ ఎలా కనిపిస్తుంది మనకి ఇంకా సెలెక్షన్లోకి కనిపించట్లేదు కదా, ఎందుకంటే లేయర్ అనేది సెలెక్ట్లో లేదు. ఇక్కడ ఏ లేయర్ కూడా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూద్దాం, కెమెరా రా ఫిల్టర్ ఉంది. దీని షార్ట్ కట్ కీ వచ్చేసి షిఫ్ట్ కంట్రోల్ ఏ. సో దానికంటే ముందు ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఇది ఒక సపరేట్ పవర్ఫుల్ ఫిల్టర్ అనమాట. ఈ ఫోటోషాప్ మొత్తంలోనే ఇది ఒక వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టూల్ అనమాట. దీనికంటూ సపరేట్ గా వర్షన్ ఉంటుంది అండ్ దీనికంటూ సపరేట్ గా ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట. కెమెరా రా ఫిల్టర్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఎడిటింగ్ టూల్ ఇన్ అడోబ్ ఫోటోషాప్ దట్ అలోస్ యూ టు ప్రాసెస్ అండ్ ఎన్హాన్స్ రా ఇమేజెస్ ఫ్రమ్ యువర్ కెమెరా. It's designed to work with RAW files but can also be used with other file formats like JPGs. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కామా తర్వాత బట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ విత్ అదర్ ఫైల్ ఫార్మాట్స్ లైక్ జేపీజీస్ అని ఇచ్చారు. అంటే జేపీజీ అనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్గా ఉందన్నమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. ఫస్ట్ ఆప్షన్ ఇది రా ఇమేజెస్ పైననే వర్క్ చేస్తుంది జనరల్గా. ఓకే, జేపీజీ అనేది సెకండ్ ఆప్షన్ అనమాట ఇక్కడ. ఎందుకు అంటే మనం జనరల్గా ఫోటోషాప్లో జేపీజీ ఇమేజెస్ పైన పిఎన్జీ ఇమేజెస్ పైన వర్క్ చేస్తాం. కానీ ఈ కెమెరా రా ఫిల్టర్కి ఎందుకు ఇలా డిఫరెంట్గా ఉంది అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 2 ఇమేజెస్ ఉన్నాయి కదా. ఈ 2 ఇమేజెస్ ఫైల్ ఫార్మాట్స్ ఒకసారి చూద్దాం. సో ఇమేజ్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంటాయి. ఈ ప్రాపర్టీస్లో చెక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ టైప్ ఆఫ్ ఫైల్ ఏవిఐఎఫ్ అని ఉంది. ఓకే, ఏవిఐఎఫ్ ఫైల్ అని ఉంది ఇక్కడ. అంటే ఇది జేపీజీ కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా ప్రాపర్టీస్లో వస్తున్నాను. టైప్ ఆఫ్ ఫైల్ ఇక్కడ జేపీజీ. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు దీనికి ఏవిఐఎఫ్ అని ఉంది కదా ఈ ఇమేజ్కి. సో ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లో అంటే టైప్ ఆఫ్ ఫైల్ ఏదైనా ఉండొచ్చు. అంటే జేపీజీ కాకుండా వేరే ఫార్మాట్లో కూడా మనకు కనిపించవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మన సిస్టంలో ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్లో ఉంటే మనం ఆ ఇమేజ్ పైన అంటే రా ఇమేజ్ పైన మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఫోటోషాప్ ఓపెన్ అయిపోయి కెమెరా రా ఫిల్టర్ కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో అలా డైరెక్ట్గా యాక్సెస్ ఉంటాయి కొన్ని ఇమేజెస్కి. జేపీజీ ఇమేజెస్కి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండదు. జేపీజీ ఇమేజ్ అనేది ఫోటోషాప్లోకి తీసుకొని ఆ తర్వాత కెమెరా రా ఫిల్టర్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇక్కడ జేపీజీ ఇమేజ్ అనేది తీసుకున్నాను. సో మనకు తెలుసు కదా, ఫస్ట్ దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. తర్వాత రైట్ క్లిక్, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే, స్మార్ట్ ఆబ్జెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఫిల్టర్ అనేది అప్లై చేద్దాం. ఫిల్టర్ కెమెరా రా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ ఇమేజ్ ఇలా ఓపెన్ అయింది అండ్ దీనికి సపరేట్గా ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ప్యానల్సే ఉన్నాయి ఏకంగా. ఓకే, ఇదంటూ దీనికంటూ ఒక వర్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గేర్ ఐకాన్ కనిపిస్తుంది కదా. ఈ గేర్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వర్షన్ అనేది కనిపిస్తుంది చూడండి, 17.4.1. ఓకే, ఈ వర్షన్ అనమాట. ఓకే, ఇక్కడ కలర్ థీమ్ కూడా ఉంది. మనకు డిఫాల్ట్ కలర్ ఉంది. కావాలంటే ఇక్కడ లైటెస్ట్ ఉంది, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డార్క్ ఉంది, డార్క్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, డిఫాల్ట్ కలర్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే అంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ ఇలా ఓపెన్ అయింది కదా. మనకు కామన్గా కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద చాలా ఫిల్టర్స్లో ఇక్కడ మనకి కింద 100% అని కనిపిస్తుంది. ఇక్కడ పక్కన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పర్సంటేజెస్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 200 పైన క్లిక్ చేస్తే 200% జూమ్ అవుతుంది. నేను ఫిట్ ఇన్ వ్యూ అనేది క్లిక్ చేస్తున్నాను, అంటే Ctrl+0 అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇదేంటి అంటే మనకి సైకిల్స్ అనమాట. ఇప్పుడు మనం ఇందులో వర్క్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఇది క్లిక్ చేసి మనము బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు బిఫోర్ ఆఫ్టర్ బటన్ అనేది ఉందన్నమాట. ఓకే, మనం యూజ్ చేసినప్పుడు ఆ బటన్ అనేది ప్రెస్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు మౌస్ వచ్చేసి డైరెక్ట్గా జూమ్ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తారా, ప్లస్ ఐకాన్ జూమ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి ఇమేజ్ పైన ఇలా క్లిక్ చేసి రైట్ సైడ్కి వెళ్ళామనుకోండి, రైట్ సైడ్కి వెళ్తే జూమ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే జూమ్ అవుట్ అవుతుంది. ఓకే, జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఓకే, రైట్ లెఫ్టే ఉంటుంది. ఇక్కడ మనం ఓన్లీ నార్మల్గా క్లిక్ చేస్తాం అనుకోండి, మళ్ళీ పొజిషన్కి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత పర్సంటేజ్ జూమ్ చేసేసి జస్ట్ ఒక క్లిక్ చేస్తాను అనుకోండి, మళ్ళీ ఫిట్ ఇన్ వ్యూ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో పర్టికులర్గా ఇప్పుడు ఈ ఐ ఉంది, ఈ ఐ పార్ట్ కావాలి అంటే సో కంట్రోల్ హోల్డ్ చేసి మీరు ఇలా డ్రాగ్ చేస్తే ఐ వరకు జూమ్ అవుతుంది అనమాట. సో చూడండి, నేను కంట్రోల్ హోల్డ్ చేస్తే సపరేట్గా చిన్న స్క్వేర్ బాక్స్ కూడా వస్తుంది. చూడండి, నేను కంట్రోల్ హోల్డ్ చేసి ఐ వరకు డ్రాగ్ చేస్తున్నా. సో చూడండి, ఐ డ్రాగ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐలో చిన్న రెడ్ స్పార్క్ అనేది కనిపిస్తుంది చూడండి, రెడ్ కలర్లో చిన్న స్పార్క్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఎందుకు ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇమేజ్ అనేది కెమెరా రా ఫిల్టర్లో ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు కొన్ని ఇమేజెస్ ఏంటంటే క్లారిటీ ఫుల్గా ఉన్నాయనుకోండి. ఓకే, కెమెరా రా ఫిల్టర్ అనేది మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే మన సిస్టంలో ర్యామ్ గ్రాఫిక్ కార్డ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు కెమెరా రా అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇన్ కేస్ తక్కువగా ఉందనుకోండి, ఇది కొంచెం ఇబ్బంది పడుతూ పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇట్ సైడ్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ హిస్టోగ్రామ్ అనేది మనకు కనిపిస్తుంది.
ఏ ఇమేజ్లో అయినా కూడా మనకు ఆర్జీబీ కలర్స్ అనేవి ఉంటాయి. సో మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కూడా అదే మనకి ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక్కొక్క షేడ్కి వెళ్తున్నప్పుడు సో చూడండి ఇలా క్రాస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క బాక్స్ ఇలా క్రాస్ అవుతూ మళ్ళీ కనిపిస్తున్నాయి. దీని నేమ్స్ కింద కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, ఈ ఏరియాలో చూడండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్న బ్లాక్స్, పక్కనే షాడోస్, మళ్ళీ ఇక్కడ ఎక్స్పోజర్, ఇక్కడ హైలైట్స్, లాస్ట్ వన్ వైట్స్. ఓకే, సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్లో కూడా మనకి ఇలా సపరేట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వీటిని అడ్జస్ట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను, ఇలా వచ్చింది. సో నేను ఇలా మూవ్ చేస్తున్నా చూడండి, ఇటు సైడ్ మూవ్ చేస్తున్నా. ఓకే, కొంచెం మూవ్ అయింది, ఇందులో లైట్నెస్ కూడా వచ్చింది. సో ఇంకా నేను మూవ్ చేస్తున్నా, ఇటు సైడ్ వెళ్తాను. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను, ఎక్స్పోజర్లోకి వచ్చాను. ఎక్స్పోజర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్పోజ్ అయింది ఫోటో. ఇక్కడ చూడండి మనకి ఈ బటన్ అనేది యాక్టివేట్ అయింది. బిఫోర్ ఆఫ్టర్ ఇలా ఉన్న ఫోటో ఇలా. సో చూడండి, అంటే ఎఫెక్ట్ని మనము జస్ట్ బిఫోర్ ఆఫ్టర్ చూడొచ్చు అనమాట. ఓకే, ఆల్ట్ హోల్డ్ చేసి ఇక్కడ క్యాన్సిల్ బటన్ పైన క్లిక్ చేస్తే రీసెట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మన ఇన్స్టాగ్రామ్ అనేది మళ్ళీ రీసెట్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎడిట్కి ఆపోజిట్లా ఇక్కడ ఆటో అని ఉంది. ఆటో అంటే మనకు జనరల్గా తెలిసిందే, అంటే ఈ ఫోటోని అనలైజ్ చేసి ఆటోమేటిక్గా దీంట్లో ఏది మిస్ అయింది, ఏం కావాలి అన్నది అది యాడ్ చేస్తుంది. ఓకే, మనకు తెలిసిందే. కానీ ఆటోని యూజ్ చేస్తే ఆటోమేటిక్గా అంతా కరెక్షన్ చేసేస్తుంది అనేది ఉండదు. సో దాని ప్రకారంగా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి కొంచెం ఆటో కరెక్షన్ అనేది చేస్తుంది. కాకపోతే మనకు ఒక డిజైర్డ్ అవుట్పుట్ ఉంటుంది కదా, అంటే మనకు ఏ అవుట్పుట్ కావాలి అనేది మనకు తెలుసు. ఓకే, సో అది మనం అచీవ్ చేయడానికి మనం ట్రై చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఆటో పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ చిన్న చిన్న కరెక్షన్స్ అనేది చేస్తుంది. ఓకే, ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు తేడా అనేది కనిపిస్తుంది. ఓకే, ఇంకొకటి ఇక్కడ ఇమేజ్లో కూడా వచ్చేసింది అనమాట. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం. ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తున్నాను నేను. ఓకే, సో చూడండి, బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ పైన నేమ్స్ కూడా ఉన్నాయి చూడండి, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, సో మళ్ళీ నేను ఇక్కడ కింద కొన్ని బటన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, సో ఇదేంటంటే మనకు రివర్స్ అవుతుందన్నమాట. చూడండి, ఈ రెండు కూడా ఒకటే అయిపోయినాయి. ఇప్పుడు చూస్తారా, ఈ ఎఫెక్ట్ అయిపోయింది. ఓకే, ఆఫ్టర్కి బిఫోర్కి కూడా ఒకటే ఫోటో వచ్చింది, ఎందుకంటే నేను ఇందాక ఆ బటన్ ప్రెస్ చేస్తాను కాబట్టి. మళ్ళీ నేను ఈ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు రీసెట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ బి అండ్ డబ్ల్యూ అని ఉంది. ఓకే, బి అండ్ డబ్ల్యూ. సో బి అండ్ డబ్ల్యూ అంటే మనకు తెలిసిందే బ్లాక్ అండ్ వైట్. ఓకే, సో చూడండి, బ్లాక్ అండ్ వైట్కి మనకు చాలా చాలా స్పెషాలిటీ ఉందన్నమాట ఫోటోషాప్లోనే కాదు, జనరల్గా రియల్ వరల్డ్లో కూడా బ్లాక్ అండ్ వైట్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఏంటంటే చాలామంది బ్లాక్ అండ్ వైట్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు అనుకుంటారు. లేదు, బ్లాక్ అండ్ వైట్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ మధ్యన వచ్చే చాలా మూవీ పోస్టర్స్ అన్నీ కూడా మనకు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్లోనే ఉంటున్నాయి, మూవీ పోస్టర్స్ చాలా వరకు. ఇంకొకటి, బ్లాక్ అండ్ వైట్ అనేది కూడా చాలా చాలా ఫేమస్ ఎఫెక్ట్ అనమాట. రీసెంట్గా నేను రాజమౌళి గారి ఇన్స్టాగ్రామ్ డీపీ చూస్తాను, అది బ్లాక్ అండ్ వైట్ ఫోటోలోనే ఉంటుంది. అంటే చాలామంది కూడా అలా బ్లాక్ అండ్ వైట్లోనే ఇమేజెస్ పెట్టుకుంటున్నారు అనమాట. ఓకే, బ్లాక్ అండ్ వైట్కి కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఓకే, మళ్ళీ మనం అదే బటన్ పైన ప్రెస్ చేస్తే మనకు ఆ ఎఫెక్ట్ అనేది పోతుందన్నమాట. లాస్ట్కి హెచ్డిఆర్ అని ఉంది కదా, అంటే ఇది ఏంటంటే హై డైనమిక్ రేంజ్ అనమాట. ఓకే, మనకు ఏదైనా నేమ్ తెలియలేదు అనుకోండి, ఇక్కడ కొంతసేపు వెళ్ళి ఇట్లా హోల్డ్ చేస్తే కూడా మనకు ఆ నేమ్ అండ్ షార్ట్కట్కి దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. చూడండి, నేను అక్కడ వెళ్ళి మౌస్ హోల్డ్ చేస్తాను. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇలా స్క్రోలింగ్ కూడా చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మనకు ఒక ఇమేజ్ కూడా పాపప్ అవుతుంది అనమాట. ఇలా కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ ఇమేజ్కి ఇది రాలేదు. సో కొన్ని ఇమేజెస్కి మాత్రమే ఇది యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది, కలర్ అని ఉంది. ఓకే, మనం కలరే సెలెక్ట్ చేస్తాం కదా, కింద మోనోక్రోమ్ అనేది ఉంది అనుకోండి, అది సెలెక్ట్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం కలర్ అని ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లైట్ అని ఉంది. ఈ లైట్ అనే దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం మీకు అన్నీ తెలిసిన ఆప్షన్సే ఉంటాయి. సో ఇన్ని రోజులు మనం ఫోటోషాప్లో డిస్కస్ చేసుకున్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లోనే వచ్చి ఎలా ఉంటుందో అది కెమెరా ఫిల్టర్ అనమాట. ఓకే, ఒకటే ప్లేస్లో అన్ని ఆప్షన్స్, అన్ని ఫిల్టర్స్ అన్ని ఉంటే ఎలా ఉంటుందో అది కెమెరా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పోజర్ చూద్దాం. మీకు తెలిసిందే, ఈ లైన్ మీకు తెలిసింది ఆల్రెడీ. ఇటు సైడ్ వెళ్తుంటే ఎక్స్పోజ్ అవుతుంటుంది, మళ్ళీ ఇటు సైడ్ వెళ్తుంటే అంటే డార్క్నెస్ వస్తుంది, ఇది జనరల్గా తెలిసిందే. ఓకే, సో ఇక్కడ మనకు ఐ కూడా వచ్చింది, బిఫోర్ ఆఫ్టర్ ఇలా టాగిల్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాంట్రాస్ట్. ఇప్పుడు కాంట్రాస్ట్ కూడా మీకు తెలిసిందే. ఓకే, సో మళ్ళీ మీకు ఆల్రెడీ అన్నీ తెలిసిన ఆప్షన్సే. సో నేను జస్ట్ ఇలా స్లైడ్ చేస్తూ వెళ్తున్నాను. ఓకే, అంటే ఇక్కడ ఏంటి అంటే ఎందుకు ఇక్కడ మళ్ళీ కనిపిస్తున్నాయంటే
సో ఇన్ కేస్ మనకు చెప్పలేం, అంటే ఇమేజ్కి మనకు ఈ లైట్లో మనకి ఏం కావాలో చెప్పలేం. సో ఎక్స్పోజర్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, హైలైట్స్ కావచ్చు, షాడోస్ కావచ్చు, వైట్స్, బ్లాక్స్ ఏదైనా అవసరం పడవచ్చు అనమాట. అందుకే మనకు అన్నీ ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే, సో నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కలర్. సో కలర్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి వైట్ బ్యాలెన్స్ అని ఉంది. ఒక వైట్ బ్యాలెన్స్ ఉంది, యాష్ షాట్ అని ఉంది. అంటే యాష్ షాట్ అంటే ఈ ఫోటోలో ఉన్నట్టుగా. ఓకే, కిందకు చూడండి టెంపరేచర్, టింట్, వైబ్రెన్స్, సాచురేషన్ ఇవన్నీ కూడా మీకు తెలుసు. సో ఫస్ట్ టైం టెంపరేచర్ అనే వర్డ్ వచ్చింది కదా, ఇక్కడ టెంపరేచర్ అనే వర్డ్ వస్తే ఇది కూడా మీకు తెలుసు ఆల్రెడీ. ఏం లేదు, చాలా సింపుల్. ఈ టెంపరేచర్ ఈ లైన్లోనే మీరు చూస్తే ఇక్కడ లాస్ట్లో బ్లూస్ ఉన్నాయి, ఇక్కడేమో ఎల్లోస్ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని టెంపరేచర్ అని అంటున్నాం. ఇప్పుడు సన్ అంటే సన్ టెంపరేచర్ ఏంటి? ఆరెంజ్, ఎల్లో. అంటే సన్ అంటేనే మనకు ఎండాకాలం అంటే ఏ కలర్ గుర్తొస్తుంది? అంటే ఏ టెంపరేచర్ గుర్తొస్తుంది? హీట్ అనమాట. సో ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళామనుకోండి, చూడండి మన ఫోటోలో హీట్ అనేది వస్తుంది, హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో చూడండి. అండ్ ఇటు సైడ్ వచ్చామనుకోండి టెంపరేచర్ బ్లూ అంటే ఏంటి? కూల్ కదా, కూల్నెస్ అంటే బ్లూ వస్తుంది. కూల్ అంటే చలికాలము, ఆ టైప్ ఆఫ్. సో ఇప్పుడు మంచు కొండల్లో ఏ విధంగా ఉంటుంది? కూల్గా ఉంటుంది కదా క్లైమేట్ టెంపరేచర్ అనేది. సో అందుకే ఇటు సైడ్ కూల్ అనమాట. ఓకే, సో నేను ఆల్ట్ హోల్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడనే రీసెట్ కనిపిస్తుంది. అంటే మనం ప్రతిసారి ఇక్కడ క్యాన్సిల్ బటన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఆల్ట్ హోల్డ్ చేస్తే ఇక్కడ కూడా రీసెట్ కనిపిస్తుంది. సో చూడండి రీసెట్ కలర్. సో ఆ నేమ్ పైన క్లిక్ చేస్తే రీసెట్ అయిపోయింది. అయితే ఇక్కడ సో మీకు మిగతా తెలుసు కదా టింట్ కలర్. అంటే ఇప్పుడు టింట్ అంటే ఇప్పుడు మొత్తం ఇటు సైడ్ వస్తే గ్రీన్ అయిపోయింది. ఓకే, తర్వాత వైబ్రెన్స్ అంటే మీకు తెలుసు. ఓకే, సాచురేషన్ కూడా మీకు తెలుసు. సో ఈ సాచురేషన్ స్లైడర్ని లాస్ట్కి తీసుకెళ్తే ఏమవుతుంది? డీసాచురేషన్ అయిపోతుంది. ఓకే, డీసాచురేషన్ అంటే ఇలా ఉంటుంది. సో మళ్ళీ రీసెట్. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒక ఐ డ్రాపర్ ఉంది. ఓకే, ఈ ఐ డ్రాపర్ ఏంటి అంటే ఈ ఐ డ్రాపర్ తీసుకొని మనం ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు అనమాట ఏదైనా కలర్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న కలర్ని తీసుకొని నార్మలైజ్ చేసేసింది అనమాట. ఇది మీకు గుర్తుంటే మీరు వేరే అడ్జస్ట్మెంట్ లేయర్స్లో కూడా మనం ఇది డిస్కస్ చేసుకున్నాం అంటూ, ఈ ఐ డ్రాపర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేస్ పైన క్లిక్ చేస్తే మొత్తం ఫోటో అంతా అప్లై అయిపోయింది అక్కడ కలర్ తీసుకొని. ఓకే, ఇప్పుడు హెయిర్ పైన క్లిక్ చేస్తాను అనుకోండి, ఏమైతే చూడండి హెయిర్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వుడ్ పైన క్లిక్ చేస్తాను, ఇక్కడ బ్యాక్గ్రౌండ్. సో చూడండి అక్కడ ఉన్నది తీసుకొని నార్మలైజ్ చేస్తుంది మళ్ళీ ఇక్కడ. సో చూడండి. ఓకే, ఇక్కడ శారీ పైన ఇక్కడ ఈ స్పాట్స్ వస్తున్నాయి కదా, నేను ఇందాకనే చెప్పా కదా మీకు ఎందుకు వస్తున్నాయి అంటే మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది కెమెరా ఫిల్టర్ అనేది. ఓకే, నో ప్రాబ్లం. మీకు అవుట్పుట్ అయితే ఈ విధంగా రాదు మీరు సేవ్ చేసినప్పుడు. ఓకే, సో నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నా. సో ఇది వైట్ బ్యాలెన్స్ కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కింద ఆటో అండ్ కస్టమ్ అని కూడా ఉంది. సో ఆటో అంటే ఆటోమేటిక్గా చేయడం. సో ఇక్కడ ఆటో సెలెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే టెంపరేచర్ స్లైడర్ని ఇటు సైడ్ పంపించింది అండ్ ఆటోమేటిక్గా కొంచెం కరెక్షన్ చేసేసింది. ఒకసారి టాగుల్ చేసి చూద్దాం బిఫోర్ ఆఫ్టర్. సో ఇలా అదే ఆటోమేటిక్గా చేసింది అనమాట. లాస్ట్లో కస్టమ్ అంటే ఏంటి? ఇందాక మనం చేసింది కస్టమ్ అనమాట. ఈ ఐ డ్రాపర్తో ఇలా క్లిక్ చేయడం. ఓకే, హ్యాష్ షాట్ అని ఉంది కదా, సో మనం ఇందులోనే ఉండి మనము ఇలా మాన్యువల్గా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వన్ ఎఫెక్ట్స్ అని ఉంది. ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి కూడా మీకు తెలిసినాయి. ఫస్ట్ వన్ టెక్స్చర్ అని ఉంది. సో ఇది చెప్పే కంటే ముందు మీకు ఇక్కడ కొంచెం జూమ్ చేస్తాను. చూడండి ఈ ఫేస్ పైన ఇలా జూమ్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి ఈ ఏరియా. ఓకే, సో ఇప్పుడు టెక్స్చర్ని మనం ఇటు సైడ్ ఇంక్రీజ్ చేద్దాం. సో చూడండి ఈ టెక్స్చర్ని ఇటు సైడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి స్కిన్ అనేది ఏ విధంగా అయింది మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అంటే టెక్స్చర్ అనేది మనం ఇంక్రీజ్ చేసినప్పుడు ఇక్కడ డీటెయిల్ అనేది పెరిగిందనమాట. అంటే డీటెయిల్డ్గా మనకి ఇక్కడ టెక్స్చర్ అనేది కనిపిస్తుంది ఫేస్ పైన. సో చూడండి ఇలా ఉంది. అదే మనం టెక్స్చర్ అనేది డిక్రీజ్ చేస్తే సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ హార్డ్గా ఉంది కదా స్కిన్, ఇప్పుడు ఇటు సైడ్ తీసుకొచ్చామనుకోండి టెక్స్చర్. సో చూడండి ఎంత స్మూత్. నేను లాస్ట్కి తీసుకెళ్తున్నా, అంటే హెవీగా చూపిస్తున్నా ఫస్ట్. సో చూడండి స్కిన్ అనేది ఎంత స్మూత్గా అయిపోయింది. ఒకసారి నేను కొంచెం జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి. ఓకే, సో ఈ విధంగా వచ్చిందనమాట. సో ఇంత హెవీగా ఎవరు పెట్టరు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? టెక్స్చర్ కొంచెం ఇట్ సైడ్. సో ఇది ఎందుకు వర్క్ చేస్తుందో మీకు ఈ పార్ట్కి అర్థమైపోయి ఉంటుంది. సో ఇలా స్కిన్ పైన హెవీగా టెక్స్చర్ ఉన్నప్పుడు మనం దాన్ని రెడ్యూస్ చేయవచ్చు అనమాట. ఓకే, సో మరి ఈ టెక్స్చర్ ఇట్ సైడ్ వెళ్తున్నప్పుడు హార్డ్గా ఎందుకు వస్తుందంటే ఇన్ కేస్ ఏదైనా ఫోటోలో బ్లర్నెస్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మీరు టెక్స్చర్ అనేది ఇంక్రీజ్ చేసి దానిలో డీటెయిల్ అనేది తీసుకురావచ్చు అనమాట. ఓకే, సో మనం దీన్ని పాజిటివ్గా అండ్ నెగిటివ్గా 2 టైమ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి క్లారిటీ.
సో ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ ఒకదాని గురించే. ఇప్పుడు మీకు టెక్స్చర్ అర్థమై ఉంటే మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా దానికి సిమిలర్గానే ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఏరియాని చూద్దాం, ఇక్కడ ఈ ఏరియాని చూద్దాం. సో ఇప్పుడు క్లారిటీ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ హెవీగా పెడుతున్నాను. సో చూడండి, హెవీగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అందులో కొంచెం బ్రైట్నెస్ని తీసుకొచ్చి మనకు, అంటే బ్రైట్నెస్ని తీసుకురావడమే దాని దృష్టిలో క్లారిటీని ఇంక్రీజ్ చేయడం అనమాట. ఓకేనా? కొంచెం బ్రైట్నెస్ని తీసుకొచ్చింది అండ్ ఇక్కడున్న స్పాట్స్ని కూడా హైలైట్ చేసింది. ఒకసారి మీకు బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి. ఇలా ఉన్నది, ఇలా అంటే కొంచెం డీటెయిల్స్ అనేది ఎక్కువగా క్లారిటీలోకి తీసుకొచ్చింది. అదే మనం క్లారిటీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది చూడండి, +100. ఇప్పుడు మనం మైనస్లోకి వెళ్ళామనుకోండి, సో చూడండి ఇటు సైడ్ వెళ్తే కంప్లీట్గా స్మూత్ వస్తుంది. ఓకే, స్మూత్ వస్తుంది. దాంతోపాటు కొంచెం బ్రైట్నెస్ కూడా యాడ్ అయింది. ఒకసారి చూడండి బిఫోర్ ఆఫ్టర్. నెక్స్ట్ వన్ చూడండి, డీహైస్ అంటే హైస్కి ఆపోజిటే డీహైస్ అనమాట. డీహైస్ని మనం ఎలా అనుకోవచ్చు అంటే ఒక ఫోటోలో స్మోకీనెస్ లేదా ఒక షేడ్నెస్, సో అలాంటి షేడ్స్ని మనం ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఇట్ సైడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ డార్క్ స్పాట్స్ని హైలైట్ చేస్తుంది. ఫస్ట్ డార్క్ ఏరియాస్ని టార్గెట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇట్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, ఇట్ సైడ్ తీసుకొస్తే మనకు లైట్నెస్ని టార్గెట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది డీహైస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వినెట్. సో వినెట్ మనకు తెలిసిందే, ఇట్ సైడ్ వెళ్తే వైట్ ఉంటుంది అండ్ ఇట్ సైడ్ వెళ్తే బ్లాక్ ఉంటుంది. ఇది మనం ఇంతకుముందు వేరే దగ్గర కూడా చూసాము. ఓకే, సో ఇప్పుడు ఇట్ సైడ్ వెళ్ళి నేను చూపిస్తున్నాను వైట్లో పెట్టి. అండ్ ఇక్కడ చూడండి, దీనికంటే ఒక చిన్న సపరేట్గా ఆప్షన్ వచ్చింది. ఇది మనం ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ కింద మళ్ళీ మనకు మిడ్ పాయింట్ అండి, రౌండ్నెస్ అని, ఫెదర్ అని ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. సో ఫస్ట్ ప్రయారిటీ అంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం అనేది ఇక్కడ చూడండి, స్టైల్ ఉంది, హైలైట్స్ ఉంది. ఓకే, కలర్ ప్రయారిటీయా లేక పెయింట్ ఓవర్లేనా, మనం ఏది అనేది. ఇప్పుడు హైలైట్స్ అంటే మనకు వైట్నెస్ కదా, హైలైట్స్ అందుకే ఉంది. మిడ్ పాయింట్ అని ఉంది, అంటే మిడ్ పాయింట్ అంటే ఇది మిడ్ పాయింట్ అనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని మనము ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇలా డిక్రీజ్ చేసుకోవచ్చు ఆ మిడ్ పాయింట్ని. అంటే మనం దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇది రౌండ్నెస్లో ఉంది కదా, ఇప్పుడు ఈ రౌండ్నెస్ అనేది కూడా మనం చేంజ్ చేయవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా రౌండ్నెస్ని కూడా ఇప్పుడు ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, రౌండ్నెస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫెదర్ ఉంది. అంటే ఫెదర్ అంటే ఇప్పుడు ఈ ఫోటోకి దీనికి మధ్యన ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా మింగిల్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇలా డిక్రీజ్ చేస్తే మనకి ఇలా కట్గా అంటే ఇక్కడ హార్డ్గా కనిపిస్తుంది, రెండు మిక్స్ అవ్వట్లేదు. సో అదే మనం ఫెదర్ ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, ఫెదర్ ఇంక్రీజ్ చేస్తే మనకి రెండు మిక్స్ అయిపోయింది. సో మీకు జనరల్గా తెలిసిందే ఫెదర్ అంటే. ఓకే, సో వినాట్లో మనకి ఎక్కువగా బ్లాకే ఫేమస్ అనమాట. మళ్ళీ రీసెర్చ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రెయిన్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. సో ఈ ఏరియా జూమ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. సో నేను చెప్పా కదా, మనకు ఒకటి ఫస్ట్ 1, 2 ఎలా ఉన్నాయో ఇటు సైడ్ వెళ్తే మనకి ఇక్కడ టెక్స్చర్ ఏ విధంగా వస్తుందో, సో గ్రెయిన్ కూడా సేమ్ అలాంటిదే. సో చూడండి, ఇటు సైడ్ వెళ్తున్నాను, ఇటు సైడ్ వెళ్తే చూడండి, అంటే మీకు ఫస్ట్ హెవీగా పెట్టి చూపిస్తున్నాను. అంటే దీని యూస్ ఏంటి అనేది మీకు హెవీగా పెడితేనే కనిపిస్తుంది. సో చూడండి, ఓకే, ఇలా వచ్చింది. అంటే అసలు ఇది మనకు ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, మీరు ఓల్డ్ ఇమేజెస్ ఏమైనా తీసుకొని, అంటే ఓల్డ్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రముఖి మూవీలో చంద్రముఖి పెయింటింగ్ పిక్చర్ ఒకటి దొరుకుతుంది. ఓకే, ఆ పెయింటింగ్ పిక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగానే ఉంటుంది. అంటే దానిపైన గ్రెయిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఆ ఇమేజ్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఓకే, మనం దగ్గరికి వెళ్ళి అది చూసినప్పుడు ఆ పెయింటింగ్ అనేది మనకి అర్థమవుతుందన్నమాట. అంటే ఒక ఫోటోషాప్లో ఒక చిన్న టూల్ తోటి, అంటే ఇక్కడ గ్రెయిన్ అనే దీంతో మనం ఒక ఫోటోని అది ఓల్డ్ ఫోటోలోగా కూడా మనము కనిపించేటట్టు చేయొచ్చు అనమాట. అంటే ఒక యూసేజ్ అనేది ఎన్ని విధాలుగా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను డిక్రీజ్ చేస్తున్నాను, దానికి ఆపోజిట్ డిక్రీజ్ చేస్తే మళ్ళీ నేను రీసెట్ చేస్తున్నాను. దానికంటే ముందు ఇక్కడ మనకు చిన్న ఈ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బటన్ వచ్చిందంటే సబ్ ఉందని అర్థం, సబ్ టూల్స్ ఉన్నాయంటే కింద సబ్ ఆప్షన్స్ ఉన్నాయంటే అర్థం. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ నేను ఇటు సైడ్ వెళ్తున్నాను, ఇక్కడ చూడండి సైజ్ ఉంది. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ హెవీగా పెడుతున్నాను. ఓకే, సో సైజ్, ఇది సైజ్ అంటే చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా, ఆ సైజ్ అనమాట. సో చూడండి, బ్లరీనెస్ యాడ్ అయింది. ఇక్కడికి వస్తే ఇంకెక్కువగా, సో చూడండి ఎంత ఉండాలి అనేది. ఓకే, మళ్ళీ అవి రఫ్నెస్ ఎంత ఉండాలి అనేది. ఓకే, చూడండి ఇలా మనము వాటిలో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఈ స్లైడర్స్ని మూవ్ చేస్తుంటే అండ్ చూస్తూ ఇక్కడ చూస్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది అనమాట.
మళ్ళీ నేను క్లోజ్ చేస్తున్నాను అండ్ రీసెట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వన్ కర్వ్ అంటే కర్వ్స్. సో నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదంతా మనకు తెలిసిందే ఆల్రెడీ. ఈ టాపిక్ కూడా మనకు అయిపోయింది. కాకపోతే ఇక్కడ వేరే వ్యూలో కనిపిస్తుంది కదా. సో సేమ్ మనకు ఇది ప్రీమియర్ ప్రోలో కనిపిస్తుంది అనమాట. అంటే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో కూడా మనకి ఈ విధంగానే కనిపిస్తాయి అనమాట. సేమ్ ఇక్కడ సర్కిల్స్ అండ్ ఈ విధంగానే కర్వ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఇది పారామెట్రిక్ కర్వ్ అనమాట ఇది. ఓకే, తర్వాత వన్ ఇక్కడ చూడండి, ఇదేమో పాయింట్ కర్వ్, ఇదేమో రెడ్ ఛానల్, గ్రీన్ ఛానల్ అండ్ బ్లూ ఛానల్ మనకు తెలిసిందే. అండ్ ఇక్కడ ఈ 3 కూడా మనకు తెలిసినవి చూడండి. ఇక్కడ ఇదేమో బ్లాక్, ఇదేమో గ్రే అండ్ ఇదేమో వైట్ అనమాట. మనం ఏం చేయకపోయినా మనకి ఇక్కడ ఈ గ్రాఫ్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ సర్కిల్ని పట్టుకొని ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సో చూడండి వైట్నెస్ని టార్గెట్ చేస్తుంది అండ్ ఇటు సైడ్ కిందికి వచ్చినప్పుడు బ్లాక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది మనకు తెలిసిందే జనరల్గా. సో చూడండి నేను ఇప్పుడు ఎక్కడ ఉండి ఇది చేశాను అంటే మనకి ఇక్కడ డాట్ కనిపిస్తుంది, కింద డాట్ వచ్చేసింది. అంటే ఇప్పుడు నేను దీనిలో ఉండి అంటే పారామెట్రిక్ కర్వ్లో ఉండి చేశాను కాబట్టి, అంటే చిన్న చేంజ్ అనేది చేశాను కాబట్టి అక్కడ కింద చిన్న డాట్ అనేది వచ్చింది. ఓకే, మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ కింద పాయింట్ కర్వ్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఏమని చేస్తాను అనుకోండి, చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాను కదా, దాని కింద కూడా చిన్న డాట్ అనేది వచ్చింది. ఓకే, సో మనం ఇప్పుడు బ్లూ ఛానల్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఇలా డిక్రీజ్ చేస్తాను. సో చూడండి దాని కింద కూడా డాట్ వచ్చింది. అంటే మనం ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేమి చేంజెస్ చేస్తే అక్కడ మనకు కింద డాట్స్ అనేవి కనిపిస్తాయి. మిగతా ఛానల్స్లో కనిపించట్లేదు, ఎందుకంటే వాటిని మనం టచ్ చేయలేదు అనమాట. ఇన్ కేస్ నేను రెడ్లోకి వచ్చాను, ఏ చేంజ్ చేయలేదు, గ్రీన్లోకి వెళ్ళాను, చూడండి రెడ్ ఛానల్కి డాట్ అనేది కింద రాలేదు. ఓకే, సో నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. ఈ బటన్ పైన ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మన కింద వస్తాయి అనమాట, ఇక్కడ వస్తాయి. మనకు వద్దు అనుకుంటే ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కింద చూడండి ఈ స్లైడర్స్ అన్నీ మీకు తెలిసినాయి, హైలైట్స్ అండ్ లైట్, డార్క్, షాడోస్. ఓకే, మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వన్ కలర్ మిక్సర్ అనమాట. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. సో ఇవి కూడా మనకు తెలిసినాయి. ఇక్కడ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ మనకి ఇక్కడ ఏమని ఉంది, HSL. హెచ్ అంటే హ్యూ, ఎస్ అంటే సాచురేషన్, ఎల్ అంటే లుమినాసిటీ. ఓకే, మనకు అది వద్దు అనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తే కలర్ అని కూడా కనిపిస్తుంది. కలర్ అంటే ఇక్కడ సపరేట్గా కలర్స్ కనిపిస్తాయి, అన్ని కలర్స్ అనమాట. ఇక్కడ HSL పెడితే ఏమవుతుందంటే, సో ఇక్కడ కింద కూడా మనకు వచ్చింది చూడండి, హ్యూ, సాచురేషన్, లూమినెన్స్. ఓకే, సో ఫస్ట్ వన్ హ్యూ అని ఉంది. హ్యూ అంటే బిట్ ఆఫ్ కలర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఉంది అనుకోండి, రెడ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లిప్స్ ఏరియా ఉంది కదా, సో ఇక్కడ ఈ లిప్ ఏరియా ఉంది కదా. సో ఇప్పుడు ఇది చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ హ్యూ, ఇప్పుడు ఇది రెడ్డే కదా. సో ఇప్పుడు ఈ రెడ్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో కలర్ చేంజ్ అయిపోయింది, పింక్లోకి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దానిలో సాచురేషన్ని నేను, సాచురేషన్ అంటే దాన్ని ఇంకా ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేయడమా డిక్రీజ్ చేయడమా, చూడండి నేను ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా ఇంటెన్సిటీ అనేది. ఓకే, లూమినెన్స్ అంటే వైట్కి సంబంధించింది కదా. సో అదే దానిలో సో చూడండి కొంచెం లైట్నెస్ని కూడా తీసుకొచ్చాను, లైట్గా లైట్నెస్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి. బిఫోర్ ఇలా ఉన్నది, మనం ఇలా చేస్తాం, కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. దీంతో పాటు ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇమేజ్లో ఇంకెక్కడెక్కడైతే రెడ్ ఉంటుందో ఆ రెడ్ కూడా, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ వీటిని చూడండి, ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్, సో చూడండి వాటిపైన కూడా ఎఫెక్ట్ అనేది ఉందన్నమాట. ఓకే, సో మనం పర్టికులర్గా మళ్ళీ ఎలా టార్గెట్ చేయాలి అంటే పర్టికులర్గా ఒకటి టార్గెట్ చేసి చేయవచ్చు అంటే చేయవచ్చు, అది ఎలా చేయాలి అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ పైన చెప్పా కదా, అంటే ఈ లిప్ ఏరియా పైన చెప్పా కదా. సో సేమ్ అనమాట మిగతాది కూడా, ఎందుకంటే మనం టైం వేస్ట్ అనేది చేసుకోకుండా సో ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు మిగతావన్నీ కూడా ఒకటే అనమాట. ఇప్పుడు ఇక్కడ స్లైడర్స్ కనిపిస్తున్నాయి, అంతే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి చెప్పా కదా, సో మిగతాదంతా కూడా సేమ్. అయితే ఇక్కడ ఇన్ కేస్ మనం కలర్ ఉందనుకోండి, కలర్ అంటే ఇప్పుడు రెడ్లోనే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో ఉంది. సో ఇప్పుడు ఎల్లోను క్లిక్ చేసి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అనుకోండి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ శారీ కలర్ ఉంది. సో ఇది గోల్డ్ కలర్లో ఉంది. ఓకే, ఎల్లో కలర్ నేను సెలెక్ట్ చేస్తాను. సో చూడండి, ఓకే మీకు అర్థమైందా, ఆ టార్గెట్ చేస్తుంది అనమాట, ఆ కలర్ని టార్గెట్ చేసి కలర్ కూడా చేంజ్ చేసేసింది. సో చూడండి ఇప్పుడు అది కంప్లీట్గా మనం చేంజ్ చేయొచ్చు. ఓకే చూసారా, సో కంప్లీట్గా శారీని అంటే మనం ఆ ఎల్లో కలర్ని టార్గెట్ చేస్తే అంటే గోల్డ్ కలర్ని టార్గెట్ చేసి చేంజ్ చేసేస్తాం. సో అలా సపరేట్గా టార్గెట్ చేయొచ్చు. మళ్ళీ నేను హ్యూ పెడుతున్నాను అండ్ రీసెట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి పక్కనే ఉంది పాయింట్ కలర్ అని ఉంది. సో పాయింట్ కలర్ అంటే కూడా సేమ్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ జూమ్ చేస్తున్నాను, కాకపోతే దీనికి ఒక ఐ డ్రాపర్ వచ్చింది అంతే. ఈ ఐ డ్రాపర్ తోటి ఈ ఏరియా క్లిక్ చేస్తున్నాను.
ఈ ఏరియా ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు అంటే మనకు ఇదెందుకు ఇచ్చారంటే పర్టికులర్గా ఇంకా అదే పిక్సెల్స్ ఇక్కడున్న పిక్సెల్సే సో చేంజ్ చేయడానికి మనకి ఇంకా కొంచెం ఇది అక్యురేట్గా ఉంటుందని ఇచ్చారు. సో నేను ఇప్పుడు ఇక్కడ హ్యూని ఇలా ఇటు సైడ్ వెళ్తున్నాను. ఓకే, ఇటు సైడ్ వెళ్తున్నాను, సెలెక్ట్ అయింది. సో ఇందులో సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, లుమినాసిటీ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా లైట్నెస్ రావాలని. ఓకే, వైబ్రెన్స్ మీకు తెలిసిందే, అంత సేమ్ అనమాట. ఇంకా రేంజ్ సో ఇవన్నీ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనకు తెలిసిపోతుంది. సో నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ గ్రేడింగ్ అనమాట. సో కలర్ గ్రేడింగ్ ఓపెన్ చేస్తాను. సో ఈ సర్కిల్స్ సేమ్ మనకు ప్రీమియర్ ప్రోలో కూడా, అంటే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట ప్రీమియర్ ప్రో అంటే, దానిలో కూడా ఈ విధంగానే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు మిడ్ టోన్స్, షాడోస్, హైలైట్స్ అని వచ్చినాయి. సో నేను మీకు ఇంతకుముందు టర్మినాలజీలో చెప్పాను. సో మిడ్ టోన్స్ అంటే మనకు గ్రే కలర్ అనమాట, షాడోస్ అంటే బ్లాక్ కలర్, హైలైట్స్ అంటే వైట్ కలర్. సో ఈ 3 సర్కిల్స్ ఇక్కడ మనకు మళ్ళీ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, బ్లాక్స్ అంటే షాడోస్, గ్రేస్ అంటే మిడ్ టోన్స్, అండ్ ఇక్కడ వైట్స్ అంటే హైలైట్స్. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ లాస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ అనమాట. అంటే గ్లోబల్ లైట్ అంటే సన్ అనమాట. సన్నుని మనము గ్లోబల్ అంటాం. సో గ్లోబల్ లైట్ అంటే సన్. సో గ్లోబల్ అని ఎందుకు ఇచ్చారంటే ఓవరాల్ ఫోటో మొత్తం మనం గ్లోబల్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో మూన్ కూడా గ్లోబల్ లైట్ అవుతుంది, సన్ కూడా గ్లోబల్ లైట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే ఇక్కడ అనమాట, అంటే 3 వేస్లో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు 3 కనిపిస్తున్నాయి, మనం ఇక్కడ ఉన్నాం. సో ఇప్పుడు షాడోస్ పైన క్లిక్ చేస్తాం అనుకోండి, ఓన్లీ షాడో స్లైడర్ వస్తుంది. మిడ్ టోన్స్, హైలైట్స్, ఇది గ్లోబల్ లైట్. ఓకే, గ్లోబల్. సో ఓకే, ఫస్ట్ 3లో ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ 3 మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకు అన్నీ తెలిసినాయి, ఆల్మోస్ట్ అన్నీ తెలిసినాయి. ఇప్పుడు చూడండి ఈ కలర్ సర్కిల్లో, సో ఫస్ట్ వన్ మిడ్ టోన్స్, షాడోస్, ఈ 3 కూడా మనకి ఇక్కడ ఉన్నాయి కదా, ఇండివిజువల్గా ఉన్నాయి కదా. సో మనం ఇండివిజువల్గా ఒకసారి చూద్దాం, మళ్ళీ ఓవరాల్గా ఒకసారి వద్దాం. సో షాడోస్ తీసుకున్నాం. ఓకే, ఈ కలర్ సర్కిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకు ఆపోజిట్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, గ్రీన్కి ఆపోజిట్ కలర్ ఏంటి? మెజంతా. సో చూడండి ఇదే సర్కిల్లో మనకు ఆపోజిట్స్ ఉన్నాయి, గ్రీన్, మెజంతా. ఇక్కడ సయాన్ కలర్ కనిపిస్తుంది, సయాన్కి ఆపోజిట్ కలర్ ఏంటి? ఓకే, రెడ్ అనమాట. రెడ్ ఇక్కడ ఉంది. బ్లూ కలర్ ఇక్కడ ఉంది, బ్లూకి ఆపోజిట్ ఏంటి? ఎల్లో. సో చూడండి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇంతే. సో ఈ ఇమేజ్ చూడండి, నేను ఈ సర్కిల్ తీసుకొని ఇప్పుడు నేను ఇటు సైడ్ వస్తున్నాను. ఓకే, బ్లూ సైడ్ వస్తున్నాను. బ్లూ సైడ్ వచ్చినప్పుడు బ్లూస్ ఇంక్రీజ్ అయినాయి, చూడండి బ్లూస్ ఇంక్రీజ్ అయినాయి. ఓకే, సో మళ్ళీ నేను ఇటు సైడ్ వెళ్తున్నాను, ఎల్లోస్ వచ్చినాయి. ఓకే, సో కానీ ఇది ఏది టార్గెట్ చేస్తుంది అంటే షాడోస్ని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి వెనుక ఉన్న షాడోస్ని అన్నీ కూడా అవి బ్లూ కలర్లోకి వచ్చినాయి చూడండి. ఓకే, అవి బ్లూలోకి వచ్చినాయి, నాకు నచ్చింది. ఓకే, నెక్స్ట్ మిడ్ టోన్స్కి వెళ్తున్నా. మిడ్ టోన్స్ అంటే గ్రేస్ కదా, అంటే ఇక్కడ ఈ గ్రే ఉంది, అక్కడక్కడ గ్రే ఉంది కదా. సో ఇప్పుడు ఆ గ్రేని మనం ఏం చేద్దామంటే కొంచెం ఈ సయాన్ కలర్లోకి తీసుకెళ్దాం. ఇక్కడ సయాన్లో పెడుతున్నాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ వైట్స్, హైలైట్స్. ఇప్పుడు హైలైట్స్ని మనం ఏం చేద్దామంటే ఇటు ఎల్లోస్లోకి తీసుకెళ్దాం, ఎల్లోస్ అండ్ ఆరెంజెస్లోకి తీసుకెళ్దాం. ఓకే, మనం 3 టార్గెట్ చేస్తాం, అందుకే కింద 3 డాట్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్గా ఒకసారి టార్గెట్ చేద్దాం, అంటే గ్లోబల్ ఫోటో మొత్తం టార్గెట్ చేద్దాం. ఓకే, కింద లూమినెన్స్ ఉంది కదా, ఈ లూమినెన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నా. సో చూడండి బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు డిక్రీజ్ చేస్తే బ్రైట్నెస్ అనేది డిక్రీజ్ అవుతుంది. నేను బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం. బిఫోర్ ఆఫ్టర్ నేను పక్కన పెట్టి చూపిస్తాను, ఇది క్లిక్ చేసి. సో చూడండి ఇది ఒక కూల్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, కూల్ ఎఫెక్ట్. మనం 3ని టార్గెట్ చేస్తాం, షాడోస్ని, మిడ్ టోన్స్ని అండ్ హైలైట్స్ని 3 టార్గెట్ చేసి ఈ విధంగా కూల్ ఎఫెక్ట్ని తీసుకొచ్చాం. సో ఇది కలర్ గ్రేడింగ్ అనమాట. అంటే మనం ఒక కెమెరాతో షూటింగ్ చేసినప్పుడు ఒక ఫుటేజ్ ఉంటుంది, దాని తర్వాత తీసుకెళ్ళి కలర్ గ్రేడింగ్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ కలర్ గ్రేడింగ్ ఈ మధ్యన చాలా ఫేమస్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మూవీస్కి ఈ టైప్ ఆఫ్ కలర్ గ్రేడింగ్ ఉంటుంది. ఓకే, సో ఈ మధ్యన షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ కలర్ గ్రేడింగ్ చేస్తున్నారు. ఓకే, సో కలర్ గ్రేడింగ్ అనేది చాలా చాలా సెన్సిటివ్ టాపిక్, మనం మంచిగా నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆఫ్ చూపిస్తుంది, మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తాను, ఇప్పుడు అప్ అండ్ డౌన్ చూపిస్తుంది, మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ఇక్కడ అప్ అండ్ డౌన్ అండ్ మళ్ళీ క్లిక్ చేస్తున్నా, మళ్ళీ నార్మల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం 4ని యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ 3కి వద్దాం. ఇప్పుడు 3 వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇక్కడ కింద ఈ స్లైడర్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ దీనికి సంబంధించిన లైట్నెస్, ఓకే, దీనికి సంబంధించిన లైట్నెస్, దీనికి సంబంధించిన లూమెన్స్. సో నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంటే ఓన్లీ ఎల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, మీరు చూస్తారా? సో అదనమాట. ఇలా మనం 3ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కింద బ్లెండింగ్ అని ఉంది, ఈ బ్లెండింగ్ని మనం ఇలా అంటే బ్లెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో చూడండి. ఓకే, బ్యాలెన్స్.
ఓకే. సో ఇదనమాట కలర్ గ్రేడింగ్. కలర్ గ్రేడింగ్ చేసే కంటే ముందే కూడా ఒక చిన్న ఐడియా ఉండాలి. అంటే మనం చేసే కలర్ గ్రేడింగ్ ఏ టైప్ ఆఫ్ కలర్ గ్రేడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'బాహుబలి' మూవీ చూస్తే 'బాహుబలి' మూవీ అంతా కూడా ఆరెంజ్ కలర్, యెల్లో కలర్ టింట్లో నడుస్తుంటుంది. అంటే ఆరెంజ్ కలర్ గ్రేడింగ్ దానికి జరిగింది. ఎందుకు అంటే ఆరెంజ్ కలర్ షేడ్ అనేది ఇప్పుడు 'బాహుబలి' ఒకటే కాదు, 'బాహుబలి' కావచ్చు లేదా 'యుగానికొక్కడు' ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఏంటంటే అవి హిస్టారికల్ మూవీస్ అని అర్థం. అంటే పాత మూవీస్ మనం ఏదైనా పాతది దాని గురించి చెప్తున్నప్పుడు సో ఆరెంజ్ని మనము చూపిస్తుంటాం అందులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ 'మంచు కొండల్లో' ఉందనుకోండి, 'మంచు కొండల్లో' ఉంది. అప్పుడు మనము ఆ మూవీని ఏ కలర్ గ్రేడింగ్‌తో చూపించాలి అంటే బ్లూ కలర్. ఈ టైప్ ఆఫ్ బ్లూ షేడింగ్ అనేది మనకు అందులో కనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం అది ఫీల్ అవ్వాలి. సో మనం అక్కడ రియల్గా ఉన్నామనే ఫీలింగ్ని మనం ఈ కలర్ గ్రేడింగ్తో మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డీటెయిల్. సో డీటెయిల్లో నేను ఫస్ట్ ఇక్కడ జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా. సో ఇక్కడ డీటెయిల్లో షార్పెనింగ్ అని వచ్చింది. షార్పెనింగ్ అనేది బ్లర్కి ఆపోజిట్. ఓకే, మనకు ఆల్రెడీ తెలిసిందే బ్లర్కి ఆపోజిటే షార్పెనింగ్. సో ఇప్పుడు ఇటు సైడ్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? సో చూడండి బ్లర్ ఉన్నది మొత్తం పోతుంది. ఇందాక ఇక్కడ బ్లర్ ఉండేది, సో ఆ బ్లర్ అనేది పోయింది. ఓకే, ఇప్పుడు ఇలా మనకు ప్యాచెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. సో బ్లర్ని తీసేసేది షార్పెనింగ్. సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. సో చూడండి ఇక్కడ కూడా ఆ డీటెయిల్ అనేది కనిపిస్తుంది, ఆ బ్లర్నెస్ అనేది పోయింది. ఇంతకుముందు ఇక్కడ బ్లర్నెస్ ఉండేది, ఇప్పుడు నేను తీసేసి చూపిస్తాను. సో చూడండి ఇదంతా బ్లర్ ఏరియా, చూస్తారా ఇదంతా బ్లర్ ఏరియా. కానీ ఇప్పుడు ఏమైంది, మనం షార్పెనింగ్ అనేది ఇంక్రీజ్ చేసేసరికి మనకు అక్కడ ఆ డీటెయిల్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో కింద నాయిస్ రిడక్షన్ అని ఉంది. నాయిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం, ఇక్కడ స్మాల్ డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డాట్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మనం నాయిస్ అనుకుందాం. సో ఈ నాయిస్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే నాయిస్ రిడక్షన్ని ఇంక్రీజ్ చేస్తే సో చూడండి ఇంతకుముందు ఇక్కడ ఉన్న స్మాల్ డాట్స్ అన్నీ కూడా పోయినాయి. ఓకే, సో చూడండి అంటే సాఫ్ట్నెస్, ఒక బ్లరీనెస్ అనేది తీసుకొస్తుంది, అంటే దీనికి ఆపోజిట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి కలర్ నాయిస్ రిడక్షన్ ఉంది. అంటే ఇన్ కేస్ మనకు కలర్ తోటి ఏదైనా నాయిస్ వచ్చింది అనుకోండి, సో చూడండి ఏదైనా కలర్తో వస్తే మనకు అది రిడక్షన్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మైక్రో లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి సో మనకి ఈ పిక్సెల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఓకే ఓకే, సో నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్టిక్స్ అనమాట. సో ఈ ఆప్టిక్స్ అంటే ఏం లేదు, అంటే మనం ఇంతకుముందు అంటే లెన్స్ కరెక్షన్ ఈ టైప్ ఆఫ్ చూస్తాం కదా, సో ఈ టైప్ ఆఫ్ అనమాట. సో ఇందులో చూడండి డిస్టార్షన్ అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అనేది స్క్వేర్గా అంత బాగానే ఉంది, కాకపోతే ఇందులో ఏదైనా డిస్టార్షన్ ఉందనుకోండి, అంటే ఫోటో తీసేటప్పుడు లెన్స్ కావచ్చు, అంటే లెన్స్ కరెక్షన్ కావచ్చు, వైడ్ యాంగిల్ కావచ్చు, సో ఈ టైప్ ఆఫ్ చిన్న డిస్టార్షన్ ఉంటే దీంతో బ్యాలెన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటు సైడ్ వెళ్ళామనుకోండి, సో చూడండి అటు కిందకు వెళ్తుంది, బెండ్ అవుతుంది. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చామనుకోండి, ఇటు ముందరకు వస్తుంది ఫోటో అనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనతో ఫోటో ఇలా ఉందనుకోండి, మనము ఈ ఆప్టిక్స్ ఓపెన్ చేసి దాన్ని మనము ఇలా బ్యాలెన్స్ చేయొచ్చు. మనతో ఈ టైప్ ఆఫ్ ఫోటో ఉందనుకోండి, అంటే ఫోటో లోపలికి వెళ్ళినట్టు ఉంటే మనము మళ్ళీ ఆప్టిక్స్లో ఈ డిస్టార్షన్ ఓపెన్ చేసి మనం ఇలా బ్యాలెన్స్ చేయొచ్చు. సో ఇలా కొంచెం ముందరికి తీసుకురావచ్చు. సో ఇది మనకి ఇలా యూజ్ అవుతుంది. సో ఇవి ఎన్నట్ అనేది మీకు తెలిసిందే కదా, ఇటు సైడ్ వెళ్తే వైట్, ఇటు సైడ్ వెళ్తే బ్లాక్. ఓకే, నేను దీన్ని రీసెట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లెన్స్ బ్లర్ అనమాట. ఈ లెన్స్ బ్లర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ అప్లై అని ఉంది కదా, ఈ అప్లై పైన క్లిక్ చేయండి. ఓకే, గాట్ ఇట్. సో ఇక్కడ చూడండి చిన్న సర్కిల్ అనేది రొటేట్ అవుతుంది. ఏఐ తోటి ఇక్కడ ఈ బ్లర్ని మనకు చూపిస్తుంది అనమాట. సో ఇది మనకు సిస్టంలో ఉండే గ్రాఫిక్ కార్డ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో కంప్లీట్గా గ్రాఫిక్ కార్డ్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ అప్లై అనేది చేసి చూపిస్తుంది. ఓకే, ఫోటోషాప్ యూజ్ చేసేటప్పుడు మనకు గ్రాఫిక్ కార్డ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడండి మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, ఇది ఆటోమేటిక్గా చిన్న కరెక్షన్ కూడా వేసేసింది. ఓకే, ఇక్కడ నేను జూమ్ చేస్తాను చూడండి, ఈ ఏరియాని చూడండి, బిఫోర్ ఆఫ్టర్ మనకి ఇలా ఉన్న ఏరియా ఇప్పుడు బ్లర్ వేసి చూపించింది అనమాట, అంటే బ్లర్నెస్ని తీసుకొచ్చింది. ఓకే, స్మాల్ కరెక్షన్ కూడా వేసింది. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ బ్లర్ అమౌంట్ అని ఉంది, 50-50 ఉంది. సో ఇప్పుడు ఇది ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, సో చూడండి ఇంక్రీజ్ చేస్తే బ్లర్నెస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, సో చూడండి బ్యాక్ సైడ్ మొత్తం బ్లర్నెస్ అనేది వచ్చింది. ఇప్పుడు దాన్ని తీసేసాం అనుకోండి,
ఓకే, మళ్ళీ మనకు ఒరిజినల్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ అమౌంట్ తోటి మనం ఎంత అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇంతకుముందు 50 ఉండేది, నేను ఇప్పుడు 55 పెట్టాను. సో మనకి ఇక్కడ బ్లర్ అనేది ఏ టైప్ ఆఫ్ బ్లర్ కావాలనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ప్రివ్యూస్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఇలా ఎక్కువగా బెడ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ బ్లర్ ఉంది, ఫస్ట్ బ్లర్ ఉంది. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ అప్లై చేద్దాం. సో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా చిన్న చేంజ్. సో థర్డ్ వన్, సో వాటికి నేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ ఫోర్త్ వన్ క్లిక్ చేస్తున్నా, ఇలా సర్కిల్స్ లాగా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ వన్ సో ఇలా కనిపిస్తుంది. ఓకే, జనరల్గా ఈ ఫస్ట్ వన్ సర్కిల్సే యూజ్ చేస్తారు. ఓకే, నేను ఫస్ట్ వన్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు క్యాటే అని కనిపిస్తుంది కదా, క్యాటే అంటే ఏం లేదు, ఇక్కడ మనం అడ్జస్ట్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉన్న వాటిని మనం ఫోకస్లోకి అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, కింద బోకే బూస్ట్ అని ఉంది. సో ఇదేంటంటే మనకు విజువల్ క్వాలిటీ మనకు అవుట్ ఆఫ్ ఫోకస్ ఉన్నప్పుడు ఏరియాలో, ఓకే, ఫోటోగ్రాఫిక్ ఇమేజెస్లో ఎస్పెషల్గా రెండర్డ్ బై పర్టికులర్ లెన్స్ ఉంటాయి కదా, అప్పుడు చేసినప్పుడు మనము ఇది అనేది ఈ బొకే అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా మనము ఈ స్లైడర్ యూజ్ చేసేసి, సో చూడండి ఇవి మైక్రో డీటెయిల్ అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ రేంజ్ను కూడా మనం ఇక్కడ డిసైడ్ చేయవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఫోకస్ రేంజ్ ఉంది కదా, సో ఈ ఫోకస్ రేంజ్ను కూడా మనం ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో చూడండి మనకి ఇక్కడ ఇప్పుడు అవుట్ ఆఫ్ డీటెయిల్ అయిపోయింది. ఓకే, సో చూడండి మళ్ళీ దాన్ని మనం ఇలా దగ్గరికి తీసుకొస్తుంటే సో మనకి ఇలా అడ్జస్ట్ అవుతుంది. ఓకే, సో మనం ఆ రేంజ్ను కూడా ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ విజువలైజ్ డెప్త్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, సబ్జెక్ట్ వరకు మనకి ఇక్కడ ఎల్లో కలర్లో వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ నెక్ దగ్గర చూడండి ఆ ఏరియా అనేది ఎలా ఎక్స్పాండ్ అవుతుంది. సో చూసారా, సో నెక్ దగ్గర ఏరియా, సో మనం అలా అంటే ఎంత బ్లర్నెస్ అనేది ఉండాలి అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, మళ్ళీ విజువల్ డెప్త్ అనేది తీసేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇలా సో నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. సో లాస్ట్ వన్ వచ్చేసి క్యాలిబ్రేషన్ అనమాట. సో విజువల్ మెజరింగ్ డివైస్ ఆ టైప్లో అనుకోవచ్చు. ఈ క్యాలిబ్రేషన్ ఏం చేస్తుందంటే ఎస్పెషల్గా ఇక్కడ కూడా మనకు కలర్స్ ఉన్నాయి చూడండి, షాడోస్ అండ్ రెడ్ ప్రైమరీ అండ్ గ్రీన్ ప్రైమరీ అండ్ బ్లూ ప్రైమరీ. సో ఇవి ఉన్నాయి కదా, సో ఇదేంటంటే ప్రైమరీ కలర్స్ని టార్గెట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు హ్యూ సైడ్ వచ్చాము. ఓకే, ఇక్కడికి వచ్చాము అంటే ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ అనేది మనకు పర్టికులర్గా ఎందుకు ఇచ్చారంటే ప్రైమరీ కలర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టీ పౌడర్ బ్లాక్ కలర్లో ఉంటుంది, మిల్క్ ఏమో వైట్ కలర్లో ఉంటుంది. రెండు మిక్స్ చేస్తే మనకు టీ కలర్ అనే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనిపించేది టీ కలర్ అనుకోండి, అంటే టీ కలర్ కనిపిస్తుంటే, కానీ ప్రైమరీ కలర్స్ ఏంటి అంటే ఈ కలర్ రావడానికి ప్రైమరీ రీజన్ ఏంటి, మిల్క్ అనేది వైట్ కలర్లో ఉంది, టీ పౌడర్ అనేది బ్లాక్ కలర్లో ఉంది, అంటే అవి ప్రైమరీ కలర్స్ కదా. సో అవి రెండు కలిసిన తర్వాత వచ్చింది ఈ థర్డ్ కలర్, సో అప్పు కలర్ అనుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ రెడ్ ప్రైమరీ అంటే రెడ్ ప్రైమరీ కలర్స్ని టార్గెట్ చేస్తుంది, గ్రీన్ ప్రైమరీ, బ్లూ ప్రైమరీ. సో అలా మనం టార్గెట్ చేయవచ్చు అనమాట ప్రైమరీ కలర్స్ని. ఇప్పుడు నేను ఇటు సైడ్ తీసుకొస్తున్నప్పుడు మీకు ఇక్కడ స్కిన్ టోన్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది చూడండి. సో చూసారా, సో యూ అనేది ఇక్కడ ఉంది పర్టికులర్గా. ఓకేనా, సో మనం వాటిని టార్గెట్ చేయవచ్చు. ఓకే, సో గ్రీన్, సో తర్వాత బ్లూ, ఇలా మనం ప్రైమరీ కలర్స్ని టార్గెట్ చేయవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వర్షన్ 6 అని ఉంది కరెంట్. సో మనం వర్షన్ 5, సో వర్షన్ 3, సో ఇలా వర్షన్స్ కూడా చేంజ్ చేసుకొని మనము వాటిని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను వర్షన్ 6 పెడుతున్నాను. సో మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు ఇక్కడ టూల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మనం ఇన్సేపు ఇక్కడ ఎడిట్లో ఉన్నాం, ఇప్పుడు ఇదంతా ఎడిట్ ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇటు సైడ్ టూల్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఇక్కడ కింద చూద్దాం, ఇక్కడ జియోమెట్రీ అనమాట. సో ఇక్కడ చూడండి జియోమెట్రీ, ఈ జియోమెట్రీ అంటే ఏం లేదు మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా. సో వర్టికల్ అంటే ఇటు సైడ్ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఫోటో అనేది వర్టికల్గా వస్తుంది. సో ఇటు సైడ్ ఫ్లిప్ అవుతుంది మళ్ళీ. ఓకే, ఇటు సైడ్ ఫ్లిప్ అవుతుంది. హారిజాంటల్ అంటే మీకు తెలిసిందే, ఇటు ఫ్లిప్ అవుతుంది. ఇప్పుడు పెళ్లి ఆల్బమ్స్ ఉంటాయి కదా, పెళ్లి ఆల్బమ్స్లో మనకు ఫోటో అనేది ఈ విధంగా అనిపిస్తుంది కదా. సో అలా కావాలంటే ఇలా సెట్ చేసుకొని ఇటు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ ట్రాన్స్పరెంట్ని మనం ఏం చేసుకోవచ్చు, ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఇస్తే అయిపోతుంది. ఓకే, సో ఇలా మనం హారిజాంటల్ ఫ్లిప్ అనేది చేసుకోవచ్చు. సో ఆ తర్వాత రొటేట్ మీకు తెలిసిందే. అండ్ ఇక్కడ ఆస్పెక్ట్ ఎంత ఉండాలి అనేది. సో నెక్స్ట్ ఇక్కడ స్కేల్ అంటే మీకు అందరికి తెలిసిందే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్
అండ్ వై యాక్సెస్. సో ఈ యాక్సెస్ ఏంటంటే మనకు 3Dలో పనిచేస్తుంది. ఎక్స్ అండ్ వై అనేది ఉంటుంది. ఓకేనా. సో మళ్ళీ నేను రీసెట్ చేస్తున్నాను. ఈ ఆప్షన్స్ చూడండి మిగతాది. ఇక్కడ ఏ అంటే ఆటో అనమాట. ఓకే, ఆటోమేటిక్గా మనకు సెట్ అవుతుంది. చూడండి ఆటోమేటిక్ అయింది. సో ఇంతకుముందు ఇలా ఉన్నది ఇలా సెట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ డోర్ అనేది ఇలా క్రాస్గా ఉంది. సో ఇప్పుడు మనం ఆటో అప్లై చేయగానే ఏమైపోయిందంటే ఇప్పుడు చూడండి ఈ డోర్ అనేది ఇలా స్ట్రైట్గా తీసుకుంది. ఓకే, ఆటోమేటిక్గా కొంచెం కరెక్ట్ చేస్తుంది కరెక్ట్గా. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా ఈ సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ కావాలనుకుంటే మనం ఇలా అనుకోవచ్చు, కాకపోతే అది కరెక్ట్గా చేసింది ఆల్రెడీ. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇవన్నమాట, ఇంకా లెవెల్ అప్స్. సో నెక్స్ట్ ఇది ఇంకా అన్నీ కూడా చాలా సిమిలర్గా ఉంటాయి. ఓకే, కొత్తగా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండవు. ఓకే, సో బెటర్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వన్ బ్యాన్ ఉంది కదా, సో ఇది ఆఫ్ అనమాట. సో ఇక్కడ ఇన్ కేస్ మీరు జియోమెట్రీ యూజ్ చేస్తే బెటర్ ఆప్షన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఏ ప్రెస్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా అది చేసేస్తుంది. ఓకే, సో నేను క్లోజ్ చేస్తున్నాను, అంటే బ్యాన్ చేస్తున్నాను, రీసెట్ చేస్తున్నాను. సో నెక్స్ట్, సో ఈ ఫస్ట్ వన్ జనరేటివ్ రిమూవ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని రిమూవ్ చేద్దాం. సో ఇలా సర్కిల్ చేస్తాను, రిమూవ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ కంట్రోల్ చేయడాన్ని నేను తీసుకొస్తున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హీలింగ్ బ్రష్ అనమాట. ఇక్కడ హీలింగ్ ఇది మనకు తెలుసు. సో ఇప్పుడు ఇలా క్లిక్ చేస్తాను అండ్ ఇక్కడ చూడండి హీలింగ్లో కూడా మనకి ఇక్కడ ఫెదర్ ఉంది అండ్ సైజ్ కూడా ఉంది. సో ఇక్కడ మనకు టెక్స్చర్ వచ్చిందనమాట హీలింగ్లో. ఓకే, సో నేను మళ్ళీ కంట్రోల్ జెడ్ అంటున్నాను, సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి క్లోన్ స్టాంప్, మీకు అందరికి తెలిసిందే. ఓకే, సో ఈ క్లోన్ స్టాంప్ని మనం ఇలా తీసుకుంటే మన చుట్టుపక్కల ఏ ఏరియా అయినా తీసుకొని ఇక్కడ అప్లై చేస్తుంది. అలా కాకుండా సో మీరు కంట్రోల్ హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి ఈ ఏరియాను అక్కడికి రావాలని వదిలేస్తున్నాను. అయితే మనకు ఎందుకు ఇలా కనిపిస్తుంది అంటే మన ఫెదర్ అనేది 0లో ఉంది. సో ఫెదర్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని అప్పుడు డ్రా చేస్తుంటే మనకు కలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు కంట్రోల్ హోల్డ్ చేసి సో చూసారా హైయెస్ట్ ఫెదర్ పెడితే ఇక్కడ ఉన్న ఏరియా అక్కడికి వచ్చింది, కానీ చుట్టుపక్కల మొత్తం మింగిల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే రీసెట్ అవుతుంది. సో ఇవన్నమాట ఇందులో. అండ్ ఇక్కడ రిఫ్లెక్షన్స్ అండ్ పీపుల్ అని ఉంది. సో ఇక్కడ రిఫ్లెక్షన్స్ ఉంటే ఏమైనా ఉంటే తీసేస్తుంది, అంటే లైక్ ఐస్ రిఫ్లెక్షన్ కావచ్చు, గ్లాస్ రిఫ్లెక్షన్ అలాంటివి ఉంటే తీసేస్తుంది. సో ఈ ఫోటోలో ఏం లేవు రిఫ్లెక్షన్స్ అయితే. ఒకసారి అప్లై చేసి చూస్తాను. సో ఇదంతా ఏంటంటే మనకు నెట్ అనేది ఆన్లో ఉండాలి కంపల్సరీ, నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. నెట్ కనెక్షన్ లేకపోతే మాత్రం ఈ ఆప్షన్స్ పనిచేయవు. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం. బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో నేను నోటీస్ చేస్తాను. ఈ ఏరియా చూడండి, ఓకే, ఇది రిఫ్లెక్షన్ అనమాట. మళ్ళీ నేను రీసెట్ చేస్తున్నాను. ఇక్కడ కింద పీపుల్ అని ఉంది కదా, అంటే అన్వాంటెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే ఆ ఇమేజ్లో తీసేస్తుంది. ఇక్కడ పీపుల్ ఎవ్వరు లేరు, సో అందుకే మనకి ఇక్కడ అనేబుల్ టు ఫైండ్ అనేది వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ టూల్కి వెళ్దాం. నెక్స్ట్ మాస్క్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్, స్కై, బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా. సో ఫస్ట్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో సబ్జెక్ట్ వచ్చేసి ఈ పర్సనే. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మాస్క్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు తెలిసిందే ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ వీటికి సంబంధించి కలర్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఆ పర్సన్ వరకు కొంచెం బ్లూ టింట్లోకి తీసుకోవచ్చు, ఆ పర్సన్ వరకు ఇట్లా రెడ్ చేయొచ్చు. సో నేను ఆ పర్సన్ని కొంచెం కూల్ టెంపరేచర్లోకి తీసుకొస్తున్నాను. సరౌండింగ్స్ అంతా కూడా టెంపరేచర్ వేరే విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు సాచురేట్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా వేసుకోవచ్చు. నేను లైట్గానే అప్లై చేస్తున్నాను. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకు ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ మనకు డిలీట్ మాస్క్ అని మీరు క్లిక్ చేస్తారనుకోండి. సో చూడండి మనకి ఇక్కడ పీపుల్ అని ఉంది, ఫైండింగ్ పీపుల్ ఇన్ ద ఫోటో అని వస్తుంది. ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది, ఇక్కడ రొటేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ పర్సన్ని తీసుకొని చూడండి ఇక్కడ పర్సన్ 1 అని ఉంది. పర్సన్ 1ని తీసుకొని సపరేట్గా మనకు బాడీ పార్ట్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే సో చూడండి ఇక్కడ సపరేట్గా అంటే మొత్తం తీసేసుకుంది, ఇంకా సపరేట్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి ఫేస్, ఇక్కడేమో బాడీ స్కిన్, ఇక్కడేమో ఐబ్రోస్. సో చూసారా లిప్స్. మనం ఇప్పుడు ఏదైనా టార్గెట్ చేసేసి అంటే ఇలా క్లిక్ చేసుకోవచ్చు. లిప్స్ని సెలెక్ట్ చేస్తాను, తర్వాత బాడీ స్కిన్ని సెలెక్ట్ చేస్తాను. లిప్స్, బాడీ స్కిన్ సెలెక్ట్ అయినాయి, అంటే అవి రెండు మాస్క్ అయినాయి.
సో ఇప్పుడు క్రియేట్ అంటున్నా. సో చూడండి ఆ 2 వరకు మాత్రమే ఇక్కడ మనకు మాస్క్లోకి వచ్చాయి. ఇప్పుడు ఆ 2ని మనం కలర్ చేంజ్ చేయొచ్చు. చూస్తారా ఇలా. ఓకే, సో ఈ విధంగా టార్గెట్ చేయొచ్చు అనమాట. నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. సో ఇది మాస్క్. ఇప్పుడు ఇక్కడ స్కై లేదు, మనకు స్కై లేదు. సో బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మాస్క్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మిగతా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ల్యాండ్స్కేప్, ఇక్కడ ల్యాండ్స్కేప్ అనేది ఇక్కడ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్స్ అంటూ ఏం లేవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నాను. ఓకే, ఓన్లీ దాని వరకు మాత్రమే మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అదొక ఆబ్జెక్ట్గా ఫైండ్ చేసింది. సో చూడండి సైజ్, అండ్ ఇప్పుడు కింద కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. సో చూడండి దాని వరకు మాత్రమే కలర్ చేంజ్ అయిపోయింది. ఇది ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ ఇక్కడ బ్రష్. ఈ బ్రష్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. చూడండి బ్రష్ ఏ విధంగా ఉంటుందో మనకు మాస్క్ ఆ విధంగా అవుతుంది. సో చూడండి ఇలా నేను అప్లై చేస్తాను కదా, ఇప్పుడు దాని వరకు మాత్రమే కలర్ చేంజ్ చేయొచ్చు. ఓకే, రీసెట్. నెక్స్ట్ లీనియర్ గ్రేడియంట్ ఇది. ఓకే, ఈ గ్రేడియంట్ నేను ఇటు తీసుకొస్తున్నాను ఇక్కడ వరకు. ఓకే, సో ఇప్పుడు దానికి కలర్ చేంజ్ చేద్దాం. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇలా కార్నర్కి వెళ్తే మనకు రొటేట్ కూడా వస్తుంది. ఓకే, మళ్ళీ రీసెట్. సో మిగతా అన్నీ కూడా చూడండి, ఇక్కడ రేడియల్ గ్రేడియంట్ అని ఉంది. సో రేడియల్ అంటే మనకు తెలిసిందే. ఓకే, ఈ విధంగా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్ వరకు పెడుతున్నాను, మళ్ళీ మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రేంజ్. సో ఇది కలర్ రేంజ్ అనమాట. సో మనం ఐ డ్రాపర్తో క్లిక్ చేసేసి, సో చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిప్స్ ఈ ఏరియాని క్లిక్ చేసేసి, సో వాటిని మళ్ళీ కలర్ చేంజ్ చేయడం. ఓకే, సో చూడండి కలర్ చేంజ్ చేస్తామన్నమాట. ఓకే, మళ్ళీ రీసెట్. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఐ టూల్. ఇక్కడ కిందనే ఉంది రెడ్ ఐ టూల్. ఈ టూల్ మనకు తెలుసు సపరేట్గా ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ అయితే రెడ్ ఐస్ లేవు. సో ఇక్కడ ఆటో పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి నో రెడ్ ఐస్ వేర్ ఫౌండ్. సో ఇక్కడ చూడండి మనకు వచ్చింది, పాపప్ వచ్చింది ఎర్రర్. సో నేను అదే చెప్పా కదా, రెడ్ ఐస్ అనేది లేదు. ఓకే, సో ఇక్కడ రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది కదా, అదేంటంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది. అదేంటంటే మన సిస్టమ్కి సంబంధించిన ఎర్రర్ అనమాట. ఓకే, ఐస్లో అయితే రెడ్నెస్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీసెట్స్ అనమాట. కింద ఈ ప్రీసెట్స్ అన్నీ మనకు ఆల్రెడీ అంటే వేరే వేరే దగ్గర చెప్పుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీప్ స్కిన్ అని ఉంది. సో ఈ ప్రీసెట్ ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిలేటెడ్ టు మనకి ఏదైనా ట్రావెల్, లైఫ్ స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టైల్. సో ఈ ప్రీసెట్స్ మీకు జనరల్గా ఏమైనా పర్టికులర్గా అంటే మీరు మ్యారేజ్, వెడ్డింగ్ ఫొటోస్ చేసేటప్పుడు కావచ్చు, లేదా ట్రావెలింగ్, మూవీ పోస్టర్స్, ఏదైనా మీరు ఇక్కడ యూజ్ చేసుకొని ఈ ప్రీసెట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఓన్గా మనం ఏదైనా చేసామనుకో, ఎక్స్పోజర్ ఇలా పెంచాను, కాంట్రాస్ట్, హైలైట్స్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఒక ప్రీసెట్ అయిపోయింది. అంటే మనం ఇక్కడ ఎఫెక్ట్స్ ఇలా మూవ్ చేస్తాం కదా, ఈ ఫోటో పైన అప్లై అయిపోయింది కదా. సో దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మనము దీనికి ఒక నేమ్ పెట్టవచ్చు అండ్ ఇక్కడ ఓకే అని సేవ్ చేయొచ్చు. అప్పుడు ఈ లిస్ట్లో సేవ్ అయిపోతుంది అండ్ మనం వేరే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ నేను రీసెట్ చేస్తున్నాను. సో ఈ లాస్ట్ టూల్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకే, జూమ్, హ్యాండ్, ఇక్కడేమో కలర్ శాంప్లర్. ఓకే, ఇక లాస్ట్ మెష్ అనమాట. ఒక గ్రిడ్స్, అదే ఇలా క్లిక్ చేస్తే మన గ్రిడ్స్ వస్తాయి. సో ఇక్కడ నేను చేంజ్ అయితే ఏం చేయలేదు అసలు ఇమేజ్లో, జస్ట్ ఈ ఆప్షన్స్ వరకు అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను ఇక్కడ ఆటో ఉంది కదా, ఈ ఆటో పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి కొంచెం ఆటోమేటిక్గా కరెక్ట్ చేస్తుంది. ఓకే, సో నేను జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం. బిఫోర్ ఆఫ్టర్. సో ఇది కంప్లీట్ క్లాస్ అబౌట్ కెమెరా రా ఫిల్టర్. థ్యాంక్ యూ.